హాయ్ ఫ్రెండ్స్. సో క్రాంప్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అండి. సో పొటాషియం డౌన్ అవుతుందంటే కోకోనట్ వాటర్ కానీ లేకపోతే బనానా కానీ తీసుకోండి. అండ్ ఒకవేళ మెగ్నీషియం డెఫిషియన్సీ ఇలా కనిపిస్తే నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ అయితే మిల్క్ అండ్ డైరీ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడండి. అండ్ వైటమిన్ డి అయితే అడిక్వేట్ సన్ ఎక్స్పోజర్ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇఫ్ రిక్వైర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలండి. 3 to 3.5 లీటర్స్ వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్లెస్ కాంట్రా ఇండికేటెడ్. ఒకవేళ గుండెకి సంబంధించిన ఇష్యూస్ కానీ లివర్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్, అదర్వైజ్ 3.5 లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రాపర్ స్ట్రెచింగ్ అండి. జిమ్ స్టార్ట్ చేసే ముందు కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు వార్మప్ కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత కూడా కూలింగ్ బాడీ కోసం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఏదైనా అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ న్యూరలాజికల్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ ఇవి న్యూరలాజికల్ రిలేటెడ్ ఉంటే మీ న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.